కుడి కాలు వణుకుతోంది నా కాలం. కదలకుండా ఉండండి, చక్కగా తలపై కూర్చోండి. ఓ పుస్తకాలారా, నా చిట్టి నేస్తాలారా, ప్లీజ్ ప్లీజ్ పడిపోకండి, నన్ను కింద పడదోయకండి. అయ్యో, మళ్ళీ పడిపోయాయి. ఆశ, నువ్వు చదవలేవు, ఇంకా పుస్తకాలు కూడా పట్టుకోలేవు. నేనిప్పుడు చదవలేకపోవచ్చు, కానీ నేను ఏదో ఒక రోజు చదివి తీరుతాను. మనం ఎప్పుడూ ఒక మాట వింటూ ఉంటాం, అక్షరం ముక్క రానివాడు అంధుడితో సమానమని. కానీ ఒక అక్షరం ముక్కే ఒక ఊరి కళ్ళను తెరిపిస్తుందని మీకు తెలుసా? ఇది ఒక చిన్నారి ఆశ కథ. తన చేతిలో పెన్సిల్ లేదు, చదువుకోవడానికి బడి లేదు, ఉన్నదల్లా ఒకే ఒక్క ఆశ. చదువుకోవాలనే కసి ఒక కాలిన బొగ్గు ముక్కతో తన తలరాతను తానే రాసుకున్న ఒక అసాధారణ అమ్మాయి ప్రయాణం ఇది. మరి ఆమె కథేంటో ఈ వీడియోలో చూసేయండి. ఒక అందమైన పల్లెటూరు. అక్కడ ఆశ అనే చిన్నారి ఉండేది. తన తమ్ముడు రోజూ స్కూల్కు వెళ్తుంటే తను అలా చూస్తూ ఉండేది ఆ వీధి చివరి వరకు. నేనెప్పుడు స్కూల్కి వెళ్తానో అని ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నేను కూడా స్కూల్కి వెళ్ళాలా? అమ్మాయిలు స్కూలుకు వెళ్ళొద్దమ్మా, ఇంటి పని నేర్చుకో. ఆశకి చదువు అంటే చాలా ఇష్టం, కానీ ఆ పాత మూఢనమ్మకాలు ఆమె చదువుని బంధించాయి. ఇంకా పడుకోలేదా? రేపు పొలానికి వెళ్ళాలి, త్వరగా పడుకో ఆశ. వస్తున్నాను నానా, నేల శుభ్రం చేస్తున్నాను. అప్పట్లో ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు, అందుకే ఆశ బొగ్గు ముక్కనే పెన్నుగా మార్చుకుంది. ఆశ తనకు చదువు మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి స్కూల్ బయట నుంచి టీచర్ ఏం చెప్తున్నారో వినేది. ఆ టీచర్ పిల్లలతో, పిల్లలు, ఈరోజు మనం సూర్యుడు గ్రహాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని టీచర్ చెబుతుంటే వినడం ఎంత బాగుందో. మా ఊరిలో అందరూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అనుకుంటారు, కానీ సార్ చెప్పేది వేరు, నిజం వేరు. టీచర్, నాదొక డౌట్, మరి మిగతా గ్రహాల మీద ఎవరు ఉండరా? మంచి ప్రశ్న. ఇప్పటికైతే ఎవరూ లేరనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు, కానీ భవిష్యత్తులో మీలాంటి వాళ్ళే కొత్త విషయాలు కనుక్కోవాలి. ఆ పిల్లలకి అదృష్టం ఉంది, క్లాస్లో కూర్చొని వింటున్నారు, కానీ నేను బయట ఉన్నా, నా మనసంతా క్లాస్లోనే ఉంది. అలా నేర్చుకున్న ప్రతి పాఠాలను పిల్లలతో పంచుకునేది. ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని చిన్నపిల్లలకు అక్షరాలను నేర్పిస్తూ ఉండేది. ఆశ, చూడు, నేను రాసిన బి అక్షరం బాగుందా? అయ్యో చింటూ, ఇది చాలా పెద్దగా ఉంది, సరిగ్గా బెల్ట్ పెట్టుకున్న ఒక లావు బంగాళదుంపలా ఉంది. హే, ఇది చాలా తెలివైన బంగాళదుంప. పర్వాలేదులే, బంగాళదుంప కూడా మనం చదువు నేర్పించవచ్చు. మళ్ళీ ప్రయత్నిద్దాం, ఈసారి కొంచెం సన్నగా రాయే. ఆమెకు తరగతి గది లేదు, ఈ ప్రకృతే ఆమెకు గురువు. ఇప్పుడు ఆశకి 25 ఏళ్ళు. ఆ రోజు పెద్దలు ఉన్న చోటికి ఆశ వెళ్తుంది. అప్పుడు ఆ వ్యాపారి పెద్దాయనతో, పెద్దాయనా, ఇక్కడ సంతకం చెయ్యండి, ఇది చాలా చిన్న విషయం, మీకు డబ్బు వస్తుంది, మాకు భూమి వస్తుంది, అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఆగండి, ఆ కాగితం నాకివ్వండి.
ముందు నేను చదువుతాను. ఏ అమ్మాయి పక్కకు వెళ్ళు, ఇది మగాళ్ళ వ్యవహారం. ఇందులో మీరు మా ఊరి నీటి హక్కులను 50 ఏళ్ల పాటు తీసుకుంటారని ఉంది. మీరు మంచి బేరమని చెప్పారు, కానీ ఇది ఒక పెద్ద వల్ల ఉంది. ఆశ, ఇది నిజమా? మీరు దాచాలని చూసిన ఆ చిన్న అక్షరాలను కూడా నేను చదవగలను. మేము సంతకం చెయ్యం. ఒంటింటికే పరిమితం చేయాలనుకున్న ఆ అమ్మాయిని ఇప్పుడు ఊరిని కాపాడే ఏకైక శక్తిగా మారింది. తాత, నాన్న, బాబాయ్, ఇప్పుడు అర్థమైందా చదువు యొక్క విలువ? చదువుకి అందరూ సమానమే. అది ఆడ మొగ అనే తేడా ఉండదు. అందుకే ఇప్పుడు నేను ఈ గ్రామంలో అమ్మాయిల కోసం ఒక స్కూల్ ప్రారంభిస్తున్నాను. ఈ స్కూల్లో ప్రతి అమ్మాయి చదివి తన స్వప్నాలను నిజం చేయగలదు. ఆ అమ్మాయిల వెనుక నేనున్నాను. టీచర్, ఇది నిజంగా మన స్కూలేనా? అవును, ఇది మీ స్కూల్. ఇక్కడ మీరు కన్న కలలన్నీ నిజం చేసుకోవచ్చు. మాకు చదవడం అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరూ స్కూల్కి పంపించలేదు. మీరు మాకు అన్ని నేర్పిస్తారా? అవును, నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండు. నేను మీతో ఉన్నాను. మరి మన స్కూల్ పేరేంటి? ఇది ఆశా స్కూల్, మన భవిష్యత్తుకి వేదిక.